అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా కేజీబీవీలకు సంబంధించినటువంటి టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేటు, అదేవిధంగా వివిధ రకాల గురుకులాల్లో భర్తీ చేస్తున్నటువంటి గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి సమాచారాన్ని అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి. పొద్దుగానే లేచి ఒక 5 నుంచి 6 న్యూస్ పేపర్లు ఎతికితేనే ఈ సమాచారం అంతా మీ ముందరికి వస్తుంది. కాబట్టి ఆ కష్టాన్ని గుర్తించి మీరు లైక్ చేస్తే కనుక నాకు సపోర్టివ్గా ఉండి ఆ మోటివేషన్తో మరింత మంచి కంటెంట్ అనేటువంటిది మీ ముందరికి తీసుకురావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. అదేవిధంగా టెట్ 2 డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్ అనేటువంటివి, గైడెన్స్ అనేటువంటిది మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీరు ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలా ఫ్రీ మెటీరియల్, అది టెట్ 2 డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి మెటీరియల్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేటువంటి కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి వస్తాయి. మన గ్రూప్స్లో ఎందులో కూడా లేనటువంటి వాళ్ళు ఉంటే తప్పకుండా జాయిన్ చేసి ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందండి. టెట్కు ఉపయోగపడేటువంటి చాలా క్విక్ రివిజన్కి సంబంధించిన మెటీరియల్ అనేటువంటిది, దానికి సంబంధించిన సమాచారం కూడా మీకు రెగ్యులర్గా అందజేయడం అయితే జరుగుతున్నది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి అయితే వెళ్ళిపోదాం. కేజీబీవీలో 1273 టీచర్ల ఖాళీలు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 495 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు సంబంధించినటువంటి దానిలో మొత్తంగా 1273 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే ఉన్నటువంటి కేజీబీవీలో 610 ఖాళీగా ఉండగా ఇటీవల 120 విద్యాలయాలను కనుక చూసుకుంటే ఇంటర్ వరకు ఉన్నతీకరించడంతో కొత్తగా మరొక 663 అధ్యాపకులు అయితే అవసరమనేటువంటిది ఏర్పడింది. ఈ క్రమంలో వాటిని భర్తీ చేసేందుకు ఆయా జిల్లాల డిఓలకైతే ఆదేశాలు జారీ చేశామని సమగ్ర శిక్షా అధికారులు అయితే తెలపడం అయితే జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి అంశాలను కనుక చూసుకుంటే 1273 టీచర్ ఉద్యోగాలు అనేటువంటి కేజీబీవీలో ఉన్నాయి. వీటికి సంబంధించిన ప్రక్రియ అనేటువంటిది కొనసాగుతూ ఉన్నదండి. ఇక్కడ చూసుకుంటే గతంలో ఖాళీగా ఉన్నటువంటి వాటికి సంబంధించి అయితే మనకు మెరిట్ లిస్ట్ అనేటువంటిది ఉన్నది కదా. గతంలో జూన్ 2023లో మనకు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. జూలైలో ఎగ్జామ్స్ వచ్చినాయి. దాని తర్వాత ఆగస్టులో కనుక చూసుకుంటే దాని మెరిట్ లిస్ట్ అనేటువంటి రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే దానికి సంబంధించి నెక్స్ట్ ఆగస్టు వరకు అయితే ఆ మెరిట్ లిస్ట్ వాళ్ళకి సంబంధించిన వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది. గతంలో కనుక చూసుకుంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డటువంటి పోస్టులు కాకుండా వాటిల్లో ఖాళీలు ఉంటే కనుక ఇక్కడ ఆ మెరిట్ లిస్ట్ నుంచి అయితే తీసుకుంటున్నారు. ఆ మెరిట్ లిస్ట్ నుంచి కూడా కొన్ని జిల్లాల్లో తీసుకుంటున్నారు. మీకు సంబంధించి ఆ జిల్లాలో సమాచారం అనేటువంటిది వస్తుంది. కొంచెం చెక్ చేస్తూ ఉండేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి మీ జిల్లాలకు సంబంధించిన డిఓ వెబ్సైట్లో. అందులో కూడా దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు కొత్తగా 120 విద్యాలయాలను ఇంటర్ వరకు ఉన్నతీకరించడం జరిగింది కదా. ఇందులో భాగంగా ఏర్పడ్డటువంటి కొత్త ఉద్యోగాలు కనుక చూసుకుంటే మనకు గెస్ట్ ఫ్యాకల్టీ రూపంలో తీసుకుంటున్నారు. అంటే గెస్ట్ ఫ్యాకల్టీకి మరి ఈ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకు డిఫరెన్స్ ఏంటంటే మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకుంటే అక్కడ మళ్ళీ తీసేయరు. కానీ ఈ గెస్ట్ ఫ్యాకల్టీ కనుక చూసుకుంటే ఇక్కడ 1 year అండి. ఇది అగ్రిమెంట్ రూపంలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇది ఈ రకంగా ఉంటుంది. ఇదేమో మనకు మెరిట్ లిస్ట్ నుంచి తీసుకుంటేనేమో రెగ్యులర్గా కంటిన్యూ అవుతారు. ఆ అంశాన్ని గుర్తించే ప్రయత్నం అయితే చేయండి. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు వస్తున్నాయి. మళ్ళీ కూడా మనకు నెక్స్ట్ ఆగస్టు, మనకు దాని తర్వాత సెప్టెంబర్ వరకు కూడా మనకు కొత్త కేజీబీవీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఆగస్టు వరకు మనకు దానికి సంబంధించిన మెరిట్ లిస్ట్ వ్యాలిడిటీ అనేటువంటిది అయిపోతుంది. కాబట్టి మళ్ళీ కొత్తగా ఖచ్చితంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నేపథ్యంలో మళ్ళీ నోటిఫికేషన్ అనేటువంటిది అతి త్వరలో రానున్నది అనేటువంటి అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. దీనికి సంబంధించిన ప్రక్రియ అనేటువంటిది ఇప్పుడు జిల్లాల వారీగా కొనసాగుతూ ఉన్నది. కొన్ని జిల్లాలకు సంబంధించి మీకు అప్డేట్స్ కూడా నేను రెగ్యులర్గా ఇస్తున్నాను. నాకు అందుబాటులో ఉన్నాయి, మీ దగ్గరికి చేర్చే ప్రయత్నం అనేటువంటి చేస్తున్నాను. ఇంకా మీరు జిల్లాల్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్కి సంబంధించిన న్యూస్ పేపర్స్ అనేటువంటివి రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి. ఇది కేజీబీవీలకు సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ అండి. 1273 టీచర్ల ఖాళీలు అనేటువంటివి అయితే ఉన్నాయి. ఇక్కడ దాని తర్వాత కనుక చూసుకుంటే గురుకులాల్లో టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానము అనేటువంటి అంశము. ఖమ్మం తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలల కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టుల భర్తీకి అయితే అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన అర్హుల నుంచి అయితే దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు రీజనల్ లెవెల్ కోఆర్డినేటర్ వెంకట్రామయ్య తెలిపారు. టెట్ అర్హత ఉండాలి, 3 సంవత్సరాల బోధన అనుభవం ఉండాలి,
పీజీ బీఈడీలో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. ఆసక్తి గలవారు ఈ నెల 26లోపు జిల్లా కలెక్టరేట్లో విద్యార్హత పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించి, దానికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ చూద్దాం. ఇది నిన్న రావడం అయితే జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మైనారిటీ గురుకుల పాఠశాలలు మరియు కళాశాలల యందు ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ పోస్టులను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలకు సంబంధించి అర్హత గల అభ్యర్థుల నుంచి అయితే దరఖాస్తులను అయితే ఆహ్వానించబడుతున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు జూనియర్ లెక్చరర్లు మ్యాథ్స్ ఒకటి, కామర్స్ ఒకటి, పీజీటీ ఇంగ్లీష్కు సంబంధించి ఒకటి, మహిళలు మాత్రమే ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇక్కడ టీజీటీ ఇంగ్లీష్ ఒకటి, మహిళలకు మాత్రమే అవకాశం అనేటువంటిది ఉంటుంది. అర్హతలు చూసుకుంటే సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 50% మార్కులు, బీఈడీలో 50% మార్కులతో టెట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. బోధనా అనుభవం 3 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడ అడ్రస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. దానికి ఇక్కడ 26/6/2025 4 PM లోపు అయితే దరఖాస్తు అయితే చేసుకోవాలి. కలెక్టర్కి సంబంధించినటువంటి కార్యాలయం రూమ్ నంబర్ కనుక చూసుకుంటే S30లో భాగంగా చూసుకోవచ్చు. ఈ నియామకాలు అనేటువంటి అవుట్సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలికంగానే తీసుకుంటున్నారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు. ఇవి కంప్లీట్గా ఇప్పుడు వచ్చేటువంటి గురుకుల ఉద్యోగాలు కానీ ఇవన్నీ కూడా తాత్కాలికంగా తీసుకుంటున్నారు. కేజీబీకి సంబంధించినటువంటి పాత మెరిట్ లిస్ట్ నుంచి కూడా తీసుకుంటున్నారు కొన్ని డిస్టిక్లో. వారిని మాత్రం కంటిన్యూ చేస్తారు. ఆ అంశాన్ని గుర్తించే ప్రయత్నం అనేటువంటిది చేయండి. ఇక నెక్స్ట్ మరొక దానిలో చూసుకుంటే గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. మండలంలోని ఇక్కడ మోడల్ స్కూల్లో టీజీటీ హిందీ, టీజీటీ ఇంగ్లీష్ గెస్ట్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రిన్సిపల్ ప్రేమ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ పీజీ చేసిన వారు అర్హులని ఈ నెల 26లోగా మనకు స్కూల్లో దరఖాస్తులు అనేటువంటివి అందించాలన్నారు. ఇది బజార్ హత్నూర్ అంటే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అంశం అండి. 6వ తరగతిలో 10 సీట్లు, ఇది వాళ్ళ సీట్లకు సంబంధించి ఇక్కడ ఈ గురుకులాల్లో కూడా ఖాళీలు అనేటువంటివి అయితే ఉన్నాయి. నెక్స్ట్ 3 కొత్త కళాశాలలు, 241 పోస్టులు, మంత్రివర్గ ఆమోదం అనేటువంటి అంశం. రాష్ట్ర ప్రభుత్వం 3 ప్రాంతాల్లో నెలకొల్పుతున్నటువంటి 3 కళాశాలలకు 241 బోధనేతర పోస్టులకు మంజూరుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. అందులో 153 బోధన, 67 బోధనేతర పోస్టులతో పాటు 21 పోస్టులను పొరుగు సేవల విధానంలో భర్తీ చేయన్నారు. ఆర్జేయుకేటీ బాసరకు అనుబంధంగా మహబూబ్ నగర్లో నెలకొల్పుతున్నటువంటి ప్రాంగణానికి 121 బోధనేతర పోస్టులు అనేటువంటివి రానున్నాయి. కరీంనగర్లో శాతవాహన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో లా కళాశాల, ఆ వర్సిటీకి అనుబంధంగా ఇంజనీరింగ్ కళాశాలలను సిద్దిపేట జిల్లా పరిధిలో ఉస్నాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. మార్చి 25న ప్రభుత్వం జీవో జారీ చేసింది. వీటికి బోధనేతర సిబ్బంది పోస్టులు మాత్రం మంజూరు చేయలేదు. సోమవారం కేబినెట్ సమావేశంలో వాటికి అనుమతి ఇచ్చింది. ఇంజనీరింగ్ కళాశాలలో రూపాయలు 44.12 కోట్లు, లా కళాశాలకు 22.96 కోట్లు మంజూరు చేసింది. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ మనకు టోటల్గా 3 కొత్త కళాశాలలు అనేటువంటి ఏర్పడున్నాయి. 241 పోస్టులు మంత్రివర్గం అయితే ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి పోస్టుల వారీగా మనం ఖాళీలు చూడవచ్చు. ఆర్జేయుకేటీ పాలమూరులో 85 బోధనేతర కనుక చూసుకుంటే 15+21 కనుక చూసుకుంటే అవుట్సోర్సింగ్ విధానంలో ఉన్నాయి. 15 రెగ్యులర్, 21 అవుట్సోర్సింగ్. ఉస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో 54 బోధన, 33 బోధనేతర. లా కాలేజీలో 14 బోధన, దాని తర్వాత 19 బోధనేతర. మొత్తంగా 153 బోధన సిబ్బందికి సంబంధించి 88 బోధనేతర సిబ్బందికి సంబంధించి ఖాళీలకు మంత్రివర్గం అయితే ఆమోదం తెలపనుంది. అతి త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. నేటి నుంచి పాలీసెట్ 2025 కౌన్సిలింగ్ ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానున్నది. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు ధృవపత్రాల పరిశీలన కోసం అయితే స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. మొత్తంగా 59 ప్రభుత్వ, 57 ప్రైవేట్ కళాశాలలో 29,263 డిప్లొమా సీట్లు అందుబాటులోకి ఉన్నాయి. పాలిటెక్నిక్లో 100% సీట్లను కన్వీనర్ కోటా కిందే భర్తీ చేస్తారు. వాటిలో అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలో 6,703, దాని తర్వాత త్రిబుల్-ఈలో 5,850, ఈసీఈలో 5,783, మెకానిక్లో 4,008 ఈ రకంగా అయితే సీట్లు ఉన్నాయనేటువంటి అంశం. 26-27 తేదీల్లో బాసరా, మహబూబ్ నగర్ ఆర్జేయుకేటీల్లో ప్రవేశాలకు సంబంధించిన స్పోర్ట్స్, ఎన్సీసీ క్యాంప్, దాని తర్వాత విహెచ్పి కోటా కింద అయితే దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్లకు 26-27 తేదీల్లో దీనికి సంబంధించి నిర్వహిస్తున్నట్లయితే వెరిఫికేషన్, మన ధృవపత్రాల పరిశీలన అనేటువంటి వెరిఫికేషన్. ఇక నెక్స్ట్ చూసుకుంటే
15 లక్షలకు ఎస్జిటి పోస్టు డిఎస్సి స్పోర్ట్స్ కోటా కొలువుల భర్తీలో భారీ స్కామ్ అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు. అర్హతలు లేనటువంటి వారికి ఉద్యోగాలు కట్టబెట్టిన వైనము, అభ్యంతరాలు వచ్చిన ఆగమేఘాలమైన నియామకం, రిక్రూట్మెంట్లో అడుగడుగున ఉల్లంఘనలు, రీవెరిఫికేషన్లో 25 మంది అనర్హులుగా గుర్తింపు, 6 నెలలుగా నివేదికను తొక్కిపట్టినటువంటి అధికారులు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. గతంలో నుంచి దీనికి సంబంధించిన కొన్ని హైదరాబాద్కు సంబంధించిన అంశం కానీ ఈ స్పోర్ట్స్ కోటాలకు సంబంధించిన అంశాల్లో కనుక చూసుకుంటే ఈ రకమైనటువంటి అంశాలు అయితే చూస్తున్నాం. టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి రిక్రూట్మెంట్లో భాగంగా భారీ కుంభకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. స్పోర్ట్స్ కోటాలో టీచర్ల భర్తీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టుల భర్తీలో అధికారులు నిబంధనలు ఉల్లంఘించారు. అర్హులను పక్కన పెట్టి అనర్హులకు ఉద్యోగాలు కట్టపెట్టారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 25 మందికి అయితే ఉద్యోగాలు ఇచ్చారు. మిగతా అభ్యర్థుల అభ్యంతరాలను పక్కన పెట్టి ఆగమేఘాల మీద అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి కూడా ఇచ్చేశారు. విషయం హైకోర్టుకు లోకాయుక్తకు చేరడంతో ఇప్పుడు మింగలేక కక్కలేక ఉన్నట్టుగా అధికారుల పరిస్థితి అనేటువంటిది తయారైంది. ఈ నియామకాల కోసం కొందరు అధికారులు ఒక్కో అభ్యర్థి నుంచి అయితే ఇక్కడ చూసుకుంటే మనకు రూపాయలు 15 లక్షల వరకు వసూలు చేసినట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండానే దరఖాస్తుల సమయంలో అభ్యర్థులు సమర్పించిన వివరాలను బట్టి ఉద్యోగాలు ఇవ్వడం ఇందులో మరొక వింత అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు. మొత్తంగా చూసుకుంటే పక్కా ప్లాన్ తోటి జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఉల్లంఘనలు ఎట్లా ఉన్నాయంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించలేదు. దరఖాస్తుల సమాచారం ఆధారంగా అర్హులు ఎవరో తేల్చారు. నేషనల్ పోటీల్లో పాల్గొన్న వారే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కానీ స్టేట్ మీటెడ్ వారిని కూడా అర్హులుగా తేల్చారంటూ ఈ రకంగా వాటికి సంబంధించిన అప్డేట్స్ అనేటువంటివి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కంప్లీట్గా పూర్తి ఆర్టికల్ అనేటువంటిది ఈ రకంగా స్క్రీన్ షాట్ తీసుకొని చూసేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన అప్డేట్స్ అనేటువంటివి అయితే చూస్తున్నాం. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.